మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో చూసుకోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు స్థానం కల్పించాలని చెప్పేసి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, తక్షణమే బీసీ మంత్రులు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి గార్డులకు ప్లకార్డ్స్ కట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నటువంటి ఆ బీసీ జేఏసీ నాయకులు ప్రస్తుతం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో నిర్వహిస్తా ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రండి. చెప్పండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ బీసీల పక్షపాతం అని చెప్తా ఉన్నది. అంటే ఒక దిక్కున బీసీలకు 42 రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు, మీరేం వ్యతిరేకమని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కనిపిస్తలేదా అంటే ఈ రోజు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానిలో బహిరంగ సభ పెట్టి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 17% కల్పించి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 6000 సర్పంచ్ స్థానాలు ఉంటే ఇప్పుడు బీసీలకు 4000 స్థానాలు కుదించడం జరిగింది. ఇంకెక్కడ ఉందండి 42%? ఈయన పార్టీ పరంగా ఇస్తా అంటుండు. మొదటి దశ ఎన్నికలు ఇవాళ నామినేషన్లు అయిపోయినాయి. ఎక్కడిస్తాడు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా? బీసీలను కేవలం రాజకీయంగా మభ్యపెట్టి మోసం చేసి జూబ్లీ హిల్స్ లో ఓట్లు వేసుకోవడానికే మాటలు చెప్పిండు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? మరి నిజంగా బీజేపీ బీసీలను మోసం చేస్తుంది, కేంద్రం ఒప్పుకోవడం లేదన్నప్పుడు ఆపాలి. ఇంకా నెల రోజులు ఆపి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినాకనే ఎన్నికలు నిర్వహించాలి కదా. ఈ రోజు బీసీలను మభ్యపెట్టి 3 నెలలు పబ్బం గడుపుకొని స్థానిక సంస్థలు నిర్వహిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వారు ఏ ఉద్దేశంతో బీసీలకు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారండి? ఏ విధంగా నమ్ముతారు? ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, బీసీ సంఘాలుగా బీసీ జేఏసీగా కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేసింది, అది స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు రాబోయే రోజుల్లో బీసీలు ఏందో ఈ రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా చూపిస్తాము, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని సమాధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు గార్డుల మీద మేము ప్లకార్డ్స్ కట్టి అంటే ఉన్నటువంటి బీసీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అంటే మీరు గార్డులతో పోలుస్తున్నట్టు? గాడిదలతో పోల్చుడు కాదండి, ఇప్పటికన్నా వాళ్ళకు సోయి రావాలి కదా. ఏ మంత్రి అన్న మాట్లాడిండి అండి? ఈ రోజు 42% రిజర్వేషన్ ఇవ్వడం లేదు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎట్లిస్తుంది ముఖ్యమంత్రి గారని ఎవరైనా మాట్లాడిరా? మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో ఎవరైనా చర్చించిరా? కనీసం బయట ప్రెస్ మీట్ పెట్టని అడిగిరా? మా వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక మంత్రి అన్న మాట్లాడిండా? ఎట్లా మేము ఏం అర్థం చేసుకోవాలి? ఈ రోజు మేము ఓట్లేస్తే, మేము గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి మంచిగా రాజకీయంగా ఏసీ రూమ్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ప్రజాధనాన్ని మీరు సుఖ సంతోషంతో అయిపోతుందా? గ్రామ స్థాయిలో బడుగు బలైన వర్గాలు చిన్న పదవులు కూడా రావద్దా? అంటే మీకు పట్టింపు లేదా? ఈ బీసీ వర్గాలు సర్పంచులు కూడా కావద్దని మీకు కూడా ఉందా? మేము అందుకే ఈ రోజు మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ పదవులకు రాజీనామా చేయండి, మా కోసం ఉద్యమించండి. మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉండి గెలిపించుకుంటా ఉంటాం. లేకపోతే బీసీల సత్తా ఏందో చూపించి రాజకీయంగా మీకు సమాధి కడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చూసుకోవచ్చు అన్న, చెప్పండి, అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి ధర్నా దేనికోసం? బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తానని ఫస్ట్ ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది. మాకు గిట్ట ఓట్లేసి బీసీలంతా ఓట్లేస్తే మేము బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక ఎలక్షన్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పారు. కానీ ఎన్నికల ముందు చెప్పిన హామీని ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఈనాడు మాట తప్పి పాత పద్ధతులనే 17% ఇస్తా ఉన్నారు. దానికి మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. 42 రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మీరేమో అమలు చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చేసింది, సెంట్రల్ ఏమో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీసీల రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్లన్నర బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలని ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ బీసీ సంఘాలు మిమ్మల్ని అడ్డుకుంటాయి, మీ పార్టీలను అంతమందిస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గార్డులతోటి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు రాజీనామా చేయవలసిన ఆసన్నమైంది. కావున మీ ఒక్కలనే మేము బీసీల కోసం పోరాడుతుంటే మీరు మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుభవించుకుంటా ఏసీ రూములలో పండుకుంటారు. కావున తక్షణమే రాజీనామా చేసి నిరసన కార్యక్రమాలు చేయాలి. మన వాటా ఎంతో, మనం ఎంతో మన వాటా అని నినాదంతో బయటికి రావాలి. ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం ఎందువలనంటే
17% 42% రిజర్వేషన్లు కల్పిస్తానని లాస్ట్ 17% వచ్చింది. కావున దయచేసి స్థానిక ఎలక్షన్లలో మనకు కూడా మోసం చేసినారు. రానున్న రోజులలో బీసీల రాజ్యం ఏం రాదు. మొత్తం ఉన్న కాడికి ఆగ్రవర్ణాలది అయిపోతాయి. మనం చెప్పుల కాడి కుక్కల లెక్క తయారవుతాం. కావున ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయవలసిన ఆసనమైంది. కావుట అందరికీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ దాన్ని తుంగలో తొక్కడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో రిజర్వేషన్ లేకుండా కేవలం పోయినసారి ఉన్న రిజర్వేషన్ కూడా లేదు. ఈసారి 17%, పోయినసారి 23% ఉండే. కానీ ఇంత దారుణం జరుగుతున్నా కూడా కానీ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెట్టినట్టు పట్టించుకోకుండా చేయడం అనేది ఇది చాలా దారుణము. మీరు పై స్థాయిలో ఉన్నోళ్ళు మీరు ఒక మాట చెప్పగలిగితేనే పైన ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. మీరు ప్రభుత్వాలకు చెప్పకుండా మీరు ఏమైనా రోడ్ల మీద తిరుగుకుంటా మేము చేసే ఉద్యమాలకు సపోర్ట్ చేయకుండా మీరు తిరిగినట్టయితే ఫ్యూచర్ లో భవిష్యత్తులో మీకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పి బీసీ సంఘాల తరఫున మేము ప్రకటిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు స్థానం కల్పించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున గార్డులతోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ అంజితో మీ శంకర్, నల్గొండ.